శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మూలపడింది. కరోనా సమయంలో 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్లాంట్ సాంకేతిక కారణాలతో 2 ఏళ్లుగా పనిచేయడం లేదు. చేసేదేమి లేక రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా అందిస్తున్నారు. రోజు వందలాదిగా చికిత్స పొందుతున్నారని, వెంటనే ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ త్వరలో ప్లాంట్కు మరమ్మతులు చేపడతామన్నారు. కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో పిఎస్ఏ ప్లాంట్ అంటే ఆక్సిజన్ ప్లాంట్ మనకు కోవిడ్ టైంలో నిర్మించడం జరిగింది. కోవిడ్ టైంలో అది నిర్మాణంలో పూర్తయిన తర్వాత బాగా ఉపయోగించడం కూడా జరిగిందని, ఆ తర్వాత ఆక్సిజన్ యొక్క అవసరం కొంచెం తగ్గినప్పుడు దాన్ని ఆపివేసినప్పుడు దాంట్లోని యూపీఎస్ మరియు కొన్ని టెక్నికల్గా కొన్ని చెడిపోవడం వల్ల ప్రస్తుతానికి అది నిరుపయోగంగా ఉంది. కాకపోతే దీని మీద మీడియాలో వరుస కథనాలు రావడంతో జిల్లా కలెక్టర్ గారు యుద్ధ ప్రాతిపదికన దాన్ని రెడీ చేయమని చెప్పేసి మా గౌరవ డీసీహెచ్ఎస్ డాక్టర్ మధుసూదన్ సార్ గారికి తెలియజేయడం జరిగింది. జిల్లా స్థాయిలోనే టెండర్లు పిలిచేసి 4,60,000 రూపాయల 200 రూపాయలకి లీస్ట్ కోట్ చేసిన ఒక హైదరాబాద్ కంపెనీకి ఆ టెండర్ ఖరారు చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా మేము మా డిపార్ట్మెంట్ ద్వారా ఆ ఏఈ గారి ఖాతాకి 4,60,200 రూపాయలు బదిలీ చేయడం కూడా జరిగిపోయింది. సో టెండర్ కూడా ఖరారు అయిపోయింది. వచ్చే వారంలోనే పనులు మొదలవుతాయి. అతి త్వరలోనే మనకి పిఎస్ఏ ప్లాంట్ మళ్ళీ ఉపయోగంలోకి వస్తుంది. సో దాని ద్వారా మనం నిరంతరంగా ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. శ్వాసకోశ ఇబ్బంది అయితేనేమి రకరకాల రోగులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. దాదాపుగా 70 నుంచి 100 మంది మాత్రం 100 మంది వరకు ప్రతిరోజు ఇక్కడ ఈ యొక్క వార్డుల్లో జాయిన్ అవుతుంటారు. అదేవిధంగా డిశ్చార్జ్ అవుతుంటారు. అదేవిధంగా ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఏవైతే పెండింగ్లు ఉన్నాయో, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఉన్నతాధికారులు అయితే విధంగా ఇక్కడ అధికారులు ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా ఈ హాస్పిటల్ చైర్మన్ గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా కొద్దిగా ఈ యొక్క సమస్యను పూర్తిగా పరిష్కారం చూపాలని చెప్పేసి కోరుకుంటున్నాను.